హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే డిఎస్సి 2018 అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు. డిఎస్సి 2018 అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. పాఠశాల విద్యాశాఖ 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిఎస్సి పరీక్షలు, ఫలితాలు, ధృవపత్రాల పరిశీలన పూర్తయిన న్యాయ వివాదాలతో కొన్ని పోస్టులు అధికారుల జాప్యంతో మరికొన్ని నియామకాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇందులో 2,689 పోస్టులకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత లేక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. భర్తీ ఎప్పటికో. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి 3,528 పోస్టుల భర్తీకి గతేడాది జనవరి 18 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించారు. అదే ఏడాది ఫిబ్రవరి 15న ఫలితాలు వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి 10 వరకు ధృవపత్రాలను పరిశీలించారు. తర్వాత భర్తీ ప్రక్రియను వాయిదా వేశారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు హిందీ తెలుగు 248, వ్యాయామ ఉపాధ్యాయులు, సంచాలకులు 488, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్లు 77, బీసీ సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాల్లు 12 పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అభ్యర్థులు ఎదురు చూపులు తప్పడం లేదు. మరి డిఎస్సి 2018 అభ్యర్థులు, ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు చాలా కాలంగా డిఎస్సి 2018 నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం కరోనా లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్సి 2018 నియామకాలు మరింత ఆలస్యం అయ్యాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిఎస్సి 2018 మీద ఉన్నటువంటి కోర్టు కేసులను త్వరితగతిన పూర్తి చేసి మరి డిఎస్సి 2018 ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్లు, బీసీ సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్లు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని అభ్యర్థులంతా కూడా కోరుతూ ఉన్నారు. ఇక 10th ఇంటర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్. లాక్డౌన్ నిబంధనలు సడలించిన కేంద్రం పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు పాటించాలి. 10th ఇంటర్ పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణ కోసం లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు భౌతిక దూరం పాటించాలని, ఫేస్ మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలు సిబిఎస్ఈ కోరాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హోంశాఖ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తోంది. పరీక్షలు నిర్వహించేలా లాక్డౌన్ నిబంధనలు సడలింపు ఇస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రాల సీఏకు లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాలా పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని కేంద్ర హోంశాఖ నిబంధన విధించింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది. విద్యార్థుల ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు రావడానికి వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయవచ్చని రాష్ట్రాలకు సూచించింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. కత్తి నరసింహారెడ్డి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఉత్తర్వులు 73-74పై ఉన్న అడ్డంకులు తొలగించి అమలుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ రద్దయినందున ఏపీఏటీలో రూల్స్ పై ఉన్న స్టేటస్ కోపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి న్యాయం చేయాలని కోరారు. పాఠశాలల్లో వనరులు సమకూర్చాలి. ముఖ్యమంత్రికి ఆప్టా లేఖ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రారంభించిన నాడు నేడులో భాగంగా మరికొన్ని అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు, కె ప్రకాశ్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఒక లేఖ రాశారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ఆంగ్ల బోధన పర్యవేక్షణ కోసం
కోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని సూచించారు. నెలవారీ ఉపాధ్యాయుల పదోన్నతుల వల్ల ఖాళీ అయ్యే స్థానాలను వెంటనే భర్తీ చేయాలని, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల స్థానాలను పూరించాలని విజ్ఞప్తి చేశారు. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన కనుక తెలుగు భాషా బోధనకు తెలుగు ఏసీటీని నియమించాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద డబ్బులు బదులు ట్యాబ్లు సమకూర్చి ఆన్లైన్ తరగతులు అందించవచ్చని అన్నారు. నాడు నేడు విధులకు వెళ్లే ఉపాధ్యాయులకు పోలీస్ వేధింపులు, జరిమానాలు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం నుంచి 55 ఏళ్లు దాటిన ప్రధానోపాధ్యాయులను తప్పించాలని అన్నారు. 10వ తరగతి విధుల నుంచి 50 ఏళ్లు దాటిన ఎస్జిటిలకు మినహాయింపునివ్వాలని ఆపా ప్రతినిధులు లేఖలో కోరారు. మరి పాఠశాలల్లో వనరులు సమకూర్చాలి అంటూ ముఖ్యమంత్రికి ఆప్టా లేఖ రాసిన విషయాన్ని మనం చూడవచ్చు. గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి. సిఆర్టీలకు సెలవు కాలంలో వేతనాలు చెల్లించడంపై హర్షం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు జీతాలు చెల్లించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంస్థల్లో దాదాపు 16,500 మంది అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్నారని, ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్టీలు, మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల కాలానికి జీతాలు చెల్లిస్తున్నారని, కానీ గురుకుల పాఠశాలలోని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు 10 నెలలకే జీతాలు చెల్లించడం అన్యాయమని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఆగస్టులో ప్రారంభం కానుండటంతో అప్పటి వరకు వేతనాలు లేక ఇబ్బందులు పడతారని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు, సిఆర్టీలకు సెలవు కాలంలోనూ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై సామల సింహాచలం హర్షం వ్యక్తం చేశారు. మరి గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకు సెలవు కాలంలో కూడా వేతనాలు చెల్లిస్తుండటంతో మరి గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు కూడా ఈ సెలవు కాలంలో జీతాలు చెల్లించాలి అని వారు విజ్ఞప్తి చేయడం మనం గమనించవచ్చు. జూన్ 5న యూపీఎస్సీ పరీక్షా తేదీల ప్రకటన. ఈ ఏడాది జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ బుధవారం సమాచారం ఇచ్చింది. పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు బుధవారం యూపీఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలు లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న చెప్పిన సంగతి మనందరికి కూడా తెలిసిందే. మరి జూన్ 5న యూపీఎస్సీ పరీక్షల తేదీలైతే ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. డీసెట్ నోటిఫికేషన్ విడుదల. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డీసెట్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది. 2020-22 విద్యా సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్స్, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫర్ చేసిన 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీసెట్ 2020 కన్వీనర్ కోరారు. వెబ్సైట్ ద్వారా బుధవారం నుంచి జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరి డిఈడి అనగా లేదా టీటీసీ అని కూడా అంటూ ఉంటాం. మరి డిఈడి లేదా టీటీసీ చేయాలి అని అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఈ డీసెట్ అనే పరీక్ష రాసి మరి టీటీసీలో సీట్ అనేది సాధించి 2 సంవత్సరాల ఈ కోర్సుని పూర్తి చేయవచ్చు. మరి ముఖ్యంగా డిఎస్సి రాయాలి అని అనుకుంటున్నటువంటి వారు టీటీసీ లేదా బీఈడి అనేది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి డీసెట్ రాయాలి అంటే డీసెట్ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం విడుదలైంది. అలాగే లేదు ఒకవేళ మీరు డిఎస్సిలో టీచర్ పోస్ట్ సాధించాలి అంటే బీఈడి చేసైనా కానీ మీరు ఈ డిఎస్సి అనేది రాయవచ్చు. మరి బీఈడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రస్తుతం విడుదల అయ్యింది. జూన్ 15 వరకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంది. మరి టీచర్ వృత్తిని చేపట్టాలి అనుకునేటటువంటి వారు డిఈడి కానీ లేదా బీఈడి కానీ చేయాల్సిన అవసరం ఉంది. మరి బీఈడి అలాగే డిఈడికి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్స్ కూడా ప్రస్తుతం విడుదలయ్యాయి. మరి వీటికి వెంటనే అప్లై చేసుకోండి. యూజీ పీజీ ఆన్లైన్లో చేసేయి. డిజిటల్ వేదికలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన. స్వయం డిజిటల్ వేదికల్లో 25 లక్షల మంది చేరిక. 1900 కోర్సుల్లో 82 యూజీ,
42 పీజీ కోర్సుల పరీక్షలకు స్వయం బోర్డు ఆమోదం. లాక్డౌన్ ప్రభావంతో ఆన్లైన్లో చదువుల దిశగా విద్యార్థులు అడుగులు వేస్తున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తదితర సంస్థలు చేపడుతున్న వివిధ డిజిటల్ వేదికల ద్వారా ఆన్లైన్ కోర్సులకు సిద్ధమవుతున్నారు. రానున్న కాలంలో ఆన్లైన్ డిజిటల్ సాంకేతికత విధానాల ద్వారానే అమలయ్యే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మూక్స్లకు అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహించాలని యూజీ యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. కరోనా నేపథ్యంలో దేశంలోని విద్యా సంస్థలు మార్చి 29వ తేదీ నుంచి మూతపడగా యూజీసీ తదితర సంస్థలు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులు టీచర్లకు వివిధ అంశాలపై కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వయం వేదిక ద్వారా మూక్స్ 1900 కోర్సులను అందిస్తోంది. ఇప్పటి వరకు 25 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడం విద్యార్థుల ఆసక్తిని సూచిస్తోంది. ప్రస్తుత కోర్సులతో పాటు స్వయం పాలక వర్గం యూజీసీ సూచనల మేరకు 82 అండర్ గ్రాడ్యుయేట్, 42 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు స్వయం బోర్డు ఇంతకు ముందు నిర్ణయించింది. జూలైలో సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్ నిర్వహించాల్సి ఉండగా లాక్డౌన్ నేపథ్యంలో నవంబర్ 14, 15లకు వాయిదా వేశారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలు ఇచ్చింది. ఇవే కాకుండా నామోక్సికల్ యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి బోధనాసక్తి ఉన్న యూనివర్సిటీల ఫ్యాకల్టీ ఈ కోర్సులను అభివృద్ధి పరిచేందుకు ముందుకు రావచ్చని యూజీసీ సూచించింది. ఆసక్తి ఉన్న ఫ్యాకల్టీ తమ ప్రతిపాదనలను http://cec.aic.is లేదా CEC లేదా CEMOOCSకు పంపాలని సూచించడం జరిగింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.